ధ్యానం చేయడానికి మీతో కలిసి సావాసం చేయడానికి ప్రభుత్వ వాక్యాన్ని ప్రభుకి ఎంతైనా రుణస్థులు మేము ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి విశ్వాసులమైన మా అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి లేఖన భాగం మరి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుని మధ్య ధ్యానంలో సాగుతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకొని లేఖన ధ్యానంలో సాగి వెళ్దాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, వచనాన్ని చదవండి. మరి ఎంతమంది బైబిల్ తిప్పగలుగుతున్నారో ఒకసారి మనం వారిని మెలకువలోకి నడిపిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రేమగల తండ్రి, చదివిన లేఖనాలు మా కొరకు దీవించండి. వినబుచ్చున్న మాలో నీ కార్యాలు జరిగించండి. చదివిన లేఖనాల్లో మర్మాలను ప్రభా వివరించుటకు మీ పక్షంగా నిలబడ్డ దాసుడు నిస్ప్రయోజకుడు ఖాళీ చేయండి. మీ ఆత్మకార్యాలు మా మధ్య జరిగించమని మీ కృపగల హస్తాలకు మమ్మలను మేము అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీరు మాట్లాడే దేవుడు, మనుషులను బాగు చేసే దేవుడు. మీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా మీ కార్యాలు మా మధ్య జరిగించమని, చీకటి శక్తులను, శబ్ద శక్తులను, అంధకార శక్తుల నుంచి మాకు విడుదల, విమోచన కలిగించమని, సమస్త విషయాల్లో మిమ్మల్ని మీరే మహింపరచుకుందరని మా ప్రాణ విమోచకుడైన యేసయ్య దివ్యనామమున దీనమై ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అనే మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నేను అనేటువంటి పదం చదివిన ఈ యొక్క 10 వచనాల్లో దాదాపుగా 7 పర్యాయాలు కనబడుతూ ఉన్నది. నేను నిజమైన ద్రాక్షావళిని అనగా యేసుక్రీస్తు వారు ద్రాక్షావళి, వ్యవసాయకుడు, తండ్రి. కాబట్టి నాలో ఎవడైతే నిలిచిండునో వాడు ఫలించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అనగా భూలోకంలో విత్తబడినటువంటి ద్రాక్షావళులు అనేకం ఉన్నాయి, కానీ అందులో నిజమైన ద్రాక్షావళులు లేవు. ఎందుకనగా కొన్ని పిచ్చి ద్రాక్షావళులు ఉన్నాయి, వెర్రి ద్రాక్షావళులు ఉన్నాయి. నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే ఆయనలో మనం అంటూ కట్టబడి ఉంటామో అప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తామనేటువంటి శ్రేష్టమైన సంగతి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా ఈ 10 వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే 4 శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. మరి ఈ 4 ఆత్మీయ సంగతులు ఏమనగా, మొదటి సంగతి ఏమనగా 2వ వచనం, 5వ వచనం, 8వ వచనంలో గమనించినట్లయితే ఫలించుట అనే మాట మనకు కనబడుతూ ఉంది. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి 2వ మాటను మనం గమనించినట్లయితే ఫలించకపోతే సంభవించే నష్టాలు ఏమిటి అనే సంగతి, అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయము 2వ వచనం, 6వ వచనంలో ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి. మరి 3వ విషయాన్ని గమనించినట్లయితే ఫలించాలి అంటే ఏమి చేయాలి? ఒక విశ్వాస జీవితం ఫలించాలి అంటే ఏమి చేయాలి?
ద్రాక్షావళిలో అంటు కట్టబడినప్పుడు ఫలిస్తామనే సంగతి చూస్తున్నాం కదా. అయితే ఇంకా అనేక సంగతులు ఆలోచించినట్లయితే కింది భాగాల్లో ఫలించాలి అంటే ఏమి చేయాలి అనే సంగతులు కూడా 15వ అధ్యాయం 4వ వచనంలో కనబడతా ఉన్నాయి. మరి 4వ సంగతి, 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7, 8 వచనాల్లో గమనించినట్లయితే ఫలించుట వలన కలిగే ఆశీర్వాదాలు లేక మేళ్ళు ఉన్నాయి. అనగా ఈ 10 వచనాల్లో 4 శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి ప్రియులారా. మరి ప్రభు కనికరాన్ని బట్టి మనం అన్ని సంగతులు ధ్యానం చేయలేము కాబట్టి ఒక సంగతిని ఆలోచన చేద్దాం. అది 2వ సంగతిని ఆలోచన చేద్దాం. ఫలించకపోతే సంభవించే నష్టాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ధ్యానంలోనికి సాగి వెళ్దాం. ఆ 15వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అనే మాటను మనం చూస్తున్నాం. ఈ యొక్క సంగతిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఫలించకపోతే కలిగే నష్టం 2వ వచనంలో కనబడుతూ ఉన్నది. అదే మాదిరి 7వ వచనంలో కూడా కనబడుతూ ఉంది. చూడండి, ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారివేయబడి ఎండిపోవును, మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఈ 2 వచనాల్లో అనేక ఆత్మీయ సంగతులు కనబడుతూ ఉన్నాయి. ఫలించకపోవటం వలన కలిగే నష్టాలను ఈ 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా కొత్త నిబంధనలో ఆయా స్థలాలలో తను నమ్మిన బిడ్డలు ఆత్మీయంగా ఫలించాలని అనేక సంగతులు బోధించాడు, వారి కొరకై ఉపదేశించాడు, ఉపమానంగా కూడా చెప్పాడు. అయితే ఈ యొక్క రాయబడిన సంగతిలో యేసుక్రీస్తు వారు తన్ను పోల్చుకుంటూ ఈ మాటలు పలుకుతున్నట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. అయితే మన అంశం ఏమనగా ఫలించకపోవుట వలన కలిగే నష్టాలు ఏమిటి? ఒక విశ్వాసి యేసుక్రీస్తులో అంటు కట్టబడకపోతే ఫలించలేడు అనే సంగతి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ యందు నేనును, ఆ మాట నాలో మీరు ఫలింపని ఎడల ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు పనికిరానిది తీసివేయను అనే మాట చూస్తూ ఉన్నాం 2వ వచనంలో. అనగా యేసుక్రీస్తులో ఎప్పుడైతే మన విశ్వాస భక్తి జీవితం అంటూ కట్టబడి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నుంచి మనం లోకానికి దగ్గర అవుతూ ఉంటామో, క్రీస్తుకు దూరం అవుతూ ఉంటామో, మనము యేసుక్రీస్తులో నుంచి అంటగట్టబడే స్థితి నుంచి మనం దూరం అయినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని అనుభవాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ వచనంలో గమనించినట్లయితే ఏమంటున్నాడు? ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును అనే మాటను చూస్తూ ఉన్నాం. ఎండిపోవును అనే మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంగతులను జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అంశములో, ఈ మాటలో 3 శ్రేష్టమైన ఆత్మీయ విషయాలు మన కొరకు ప్రభు భద్రపరిచాడు. చూడండి, 3 సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఫలించకపోతే సంభవించేటువంటి 3 నష్టాలు. మొదటిగా గమనించినట్లయితే బయట పారవేయబడును. ఎప్పుడైతే ద్రాక్షావళి అంటు కట్టబడని స్థితిలో ఉంటుందో అది ఏం చేయబడుతుంది చెప్పమ్మా? పారవేయబడుతుంది. ఎక్కడ? బయట పారవేయబడుతుంది. మొదటి పాఠం. రెండవదిగా గమనించినట్లయితే ఎప్పుడైతే ద్రాక్షావళి అంటు కట్టబడకుండా ఉంటుందో అదేమవుతుంది? ఎండిపోతుంది. 2వ అంశం ఎండిపోతుంది. 3వ సంగతి, 3వ విషయాన్ని గమనించినప్పుడు అది అగ్నిలో పారవేయబడుతుంది. అగ్నిలో పారవేయబడుతుంది. ఎప్పుడైతే విశ్వాస జీవితం యేసుక్రీస్తులో అంటు కట్టబడకుండా ఉంటుందో ఈ 3 నష్టాలు ఉన్నాయి. మొదటి నష్టం బయట పారవేయబడుట. బయట పారవేయబడుట. 2వ నష్టానికి చూసినప్పుడు అది ఎండిపోతుంది. ఎండిపోయే అనుభవం ఉంటుంది. యేసుక్రీస్తులో అంటు కట్టబడకుంటే ఎండిపోయే అనుభవం ఉంటుంది. 3వదిగా గమనించినట్లయితే ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో పారవేస్తారు. ఈ 3 నష్టాలు కనబడతాయి. కాబట్టి ఆత్మీయ దృష్టితో జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మన భక్తి జీవితం మనకు మాదిరైనటువంటి యేసుక్రీస్తు వారిలో అంటు కట్టబడినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. యేసుక్రీస్తులో అంటు కట్టబడినప్పుడు అది ఫలించదనేటువంటి సంగతులు ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి సంగతిని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, బయట పారవేయుట అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ద్రాక్ష తీగను జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ తీగ అంటు కట్టబడకుండా ఉంటుందో అది వేరు చేయబడి బయట పారవేయబడుతుంది. పారవేయబడే అనుభవం బహు భయంకరమైనటువంటి అనుభవం. చూడండి, సంగతులు ఆలోచన చేద్దాం. బయట పారవేయబడుట అనగా ఆధ్యాత్మిక మరణానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఒక విశ్వాసి
యేసుక్రీస్తులో అంటూ కట్టబడలేదంటే అర్థం బయట పారవేయబడుతున్నాడు. దాని సాదృశ్యమేమనగా ఆధ్యాత్మికంగా మరణించాడు అని అర్థం. ఆధ్యాత్మిక మరణానికి సాదృశ్యంగా బయట పారబడే స్థితి కనబడుతూ ఉన్నది. మరి రెండవ సంగతిని గమనించినట్లయితే బయట పారవేయబడుట అనగా సాక్ష్యమును కోల్పోయేదానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడు బయట పారబడేస్తారు? పనికి రాకుంటే బయట పారవేస్తారు. విశ్వాస జీవితం కూడా సాక్ష్యము కోల్పోయిన దానికి సాదృశ్యంగా కనబడుతుంది కాబట్టి బయట పారవేయబడుతుంది. మూడవ సాదృశ్యాన్ని గమనించినట్లయితే అపవిత్రతకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. పారవేయబడినటువంటి జీవితం దేనికి సాదృశ్యంగా ఉందనగా ఆధ్యాత్మిక మరణానికి, అంటే విశ్వాసములో సల్లారిపోయిన జీవితం. రెండవ అనుభవం సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి అనుభవం. మూడవ అనుభవం అపవిత్రతను సాదృశ్యంగా ఉన్నటువంటి అనుభవంగా కనబడుతూ ఉన్నది. చూడండి, సంగతులు ఆలోచన చేద్దాం. పారవేయబడుట అనగా ఆధ్యాత్మిక మరణానికి సాదృశ్యంగా ఉన్నది. నిర్గమాకాండం 1వ అధ్యాయము 22వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే, నిర్గమాకాండం 1వ అధ్యాయము 22వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే ఏముందో సంగతిని ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 1వ అధ్యాయము 22వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే ఏముంటుందో చూడండి, ఆలోచన చేద్దాం. తీసిన వారు సహాయాన్ని అందించండి. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయమని ఆజ్ఞించాడు. చూడండి, పారవేయబడే అనుభవం మరణానికి సాదృశ్యంగా కనబడుతుంది. హెబ్రీలో పుట్టిన ప్రతి వాడిని పారవేయమంటున్నాడు అనగా వారిలో క్షేమాన్ని చూడలేనటువంటి రాజు పారవేయమంటున్నాడు. దేవుని మందిరంలో కూడా దేవుని కొరకు అభివృద్ధిలోనికి రానటువంటి ఫలించినటువంటి జీవితం, మరి విశేషంగా ఆధ్యాత్మికంగా మరణించినటువంటి జీవితం పారవేయబడే అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల వేళ సంగతులు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం. అదే మాటను గురించి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 19వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే ఏమంటున్నాడో చూడండి. 7:19లో జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటున్నాడు? తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టాను. చూడండి, ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పారవేయబడేటువంటి అనుభవం మరణానికి సాదృశ్యంగా ఉంది. ఉదయకాల వేళ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సాదృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక విశ్వాసిని దేవుడు సంఘం అనేటువంటి తోటలో నాటాడు. క్రీస్తులో అంటుగట్టబడినప్పుడు అది అభివృద్ధిలోనికి వస్తుంది, ఫలిస్తుందని దేవుని ఆశ. ఎప్పుడైతే ఫలించదో ఆ యొక్క మొక్కను దేవుడు ఏం చేయమంటున్నాడు? బయట పారవేయమంటున్నాడు. పారవేయబడడానికి కారణం అది మరణించిన స్థితిలో ఉన్నది, ఫలాలు లేని స్థితిలో ఉన్నది కాబట్టి పారవేయబడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మొదటి సంగతిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరణించిన వారిని పారవేయడానికి ఆస్కారం ఉన్నది. ఉదయకాలమైన మన జీవితంలో ఆధ్యాత్మికంగా మరణిస్తే గనక మనం పారవేయడానికే పనికొస్తాము కానీ ప్రభు కొరకు ఫలించే వారముగా ఉండమనే సంగతిని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దాటి వెళ్దాం. రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. చూడండి, సాక్ష్యమును కోల్పోవటకు సాదృశ్యంగా ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో భాగాన్ని గమనించినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినప్పుడు చూడండి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో. 5వ అధ్యాయము 13వ వచనంలో మాటను గమనించినప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. నిస్సారమైనది దేనికి పనికిరాదు. ఒక విశ్వాసి తన సాక్ష్యాన్ని కోల్పోయాడు అనుకోండి, ఎన్ని వరాలు గలవాడైనా, ఎంత ప్రసంగికుడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత అభివృద్ధిలో ఉన్నవాడైనా దేనికి పనికొస్తాడంట? పారవేయడానికి పనికొస్తుంది. ఉప్పు ఎప్పుడైతే సారము కలిగి ఉంటుందో అది మనుషులను ఎంతోగా తృప్తిపరిచేదిగా ఉంటుంది. విశ్వాసి ఎప్పుడైతే ఫలించేవాడుగా ఉంటాడో ప్రభు మహిమార్థమై జీవించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు ఒక మాట అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుకుంటుంది? అది బయట పరవేయబడి ఏం చేస్తుందో మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. కాబట్టి విశ్వాస జీవితం కూడా ఎప్పుడైతే చల్లారిపోతుందో, సాక్ష్యము కోల్పోతుందో
అది పారవేయబడే అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. దేవుని నమ్ముకున్న విశ్వాసులమైన మన జీవితంలో కాపాడుకోవలసినది ఒకటే ఒకటి, అదేమంట? సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం లేకుంటే ఎక్కడ చెలామణి కాలేం ప్రియులారా. సాక్ష్యం కాకుంటే ప్రభు కొరకు మనము మహిమకరంగా జీవించలేం. సాక్ష్యం లేకుంటే ప్రభు మనల్ని వాడుకోలేడు. సాక్ష్యం లేకుంటే ప్రభు కొరకు మనము ఫలించలేమని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు మనకు తేటగా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి రెండవ సాదృశ్యాన్ని మనం చూసినప్పుడు సాక్ష్యము కోల్పోయిన జీవితానికి సాదృశ్యంగా ఉంది పారవేయబడేటువంటి అనుభవం. ఇదే మాటను గురించి లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనంలో కూడా భక్తుడు ఒక మాట అంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 35వ వచనంలో మాటను గమనించినట్లయితే ఏమంటున్నాడు చూడండి, ఆలోచన చేద్దాం. అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేదురు, దానిని బయట పారవేదురు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమైన సంగతులు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సాక్ష్య జీవితము లేకపోతే ఎక్కడ కూడా మనం ప్రభు కొరకు వాడబడలే. అది పారవేయబడేటువంటి అనుభవం గలవదిగా కనబడతా ఉన్నది ప్రియులారా. దాటి వెళ్దాం. చూడండి, మూడో సాదృశ్యాన్ని కూడా చూద్దాం. అపవిత్రతకు సాదృశ్యంగా ఉన్నది. అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. పారవేయబడే అనుభవం అపవిత్రతకు సాదృశ్యంగా ఉంది. ఎలాగనగా మన ఇంట్లో ఒకటి క్షేమకరమైనది మేలుకరమైనది ఉన్నది అనుకోండి, అది పనికి రాకుండా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దాన్ని పారవేస్తాం. అపవిత్రమైనది కాబట్టి పారవేస్తాం. ఉదాహరణకు మన ఇంట్లో ఊరగాయ పచ్చడి ఉందండి, దాన్ని ఎప్పుడైతే పవిత్రంగా మనం కాపాడుకుంటూ ఉంటామో మన వంటలో దాన్ని కలుపుకుంటాం, మన ఆహారంలో దాన్ని కలుపుకుంటాం. ఎప్పుడైతే అది అపవిత్రమవుతుందో దాన్ని తీసి మనం ఏం చేస్తాం చెప్పండి? అది బూజు పట్టిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని తీసి ఏం చేస్తాం? పారవేస్తాం. అపవిత్రత పారవేయడానికే సాదృశ్యంగా కనబడతా ఉన్నది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేవియాకాండం 14వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు ఒక మాట్లాడుతున్నాడు. చూడండి, లేవియాకాండం 14వ అధ్యాయము 40వ వచనంలో మాటను గమనించినట్లయితే చూడండి, ఆ మాటను ఆలోచన చేద్దాం. లేవియాకాండం 14వ అధ్యాయము 40వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడో చూడండి, ఆలోచన చేద్దాం. చదవండి. యాజకుని సెలవు చొప్పున ఊడదీసి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలమున పారవేయవలను. పనికిరానిది పారవేయబడును, అపవిత్రమైనది పారవేయబడును. మన జీవితంలో కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నాము, కానీ మనలో అపవిత్రత ఉంటే, మనలో పరిశుద్ధత లేకుంటే ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని పారవేస్తాడు. ఎందుకు పారవేస్తాడంట? లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఫలించు చెట్టు మరి ఎక్కువగా ఫలించినట్టు పనికిరానిది తీసి ఏం చేస్తాడంట? పారవేస్తాడంట. కాబట్టి విశ్వాసులమైన మనం ఉదయకాల వేళ ఆలోచన చేయాలి. మన స్థితి మరి ఏ విధంగా ఉన్నది? ఆధ్యాత్మికంగా మరణించినటువంటి స్థితిలో ఉన్నదా? సాదృశ్యంగా ఉన్నదా? సాక్ష్యము కోల్పోయిన జీవితానికి సాదృశ్యంగా ఉన్నదా? అపవిత్రమైన జీవితానికి సాదృశ్యముగా ఉన్నదా? దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఫలించని ప్రతి తీగను తీసివేస్తానంటున్నాడు. ఫలించినది ఎక్కువగా ఫలించినట్టు అభివృద్ధిలోనికి వచ్చినట్టు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఉదయకాల వేళ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన జీవితము పారవేయబడకుండా ప్రభు కొరకు ఫలించాలి అంటే ఉదయకాల వేళ ఆలోచన చేసుకోవాలి. ఎందుకనగా ప్రభు అవకాశం ఇస్తున్నాడు. 2024 ముగించుకొని 25లో ప్రవేశాన్ని ఇచ్చాడు. 2025లో 2వ మాసంలో ప్రవేశాన్ని ఇచ్చాడు. ఇంకా ప్రభు కొరకు మనం ఫలించలేకపోతే, ప్రభు కొరకు మనము ఫలాలు ఇచ్చేవారంగా లేకపోతే యజమానుడు కోపగించుకుంటాడు. ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలని అంటాడు కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో మాటను గమనించినట్టయితే చూడండి, ఆలోచన చేద్దాం. 3వ ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. ఏమంట? ఫలించని ప్రతి చెట్టును కూడా నరికి ఎక్కడ వేయబడుతుందంట? అగ్నిలో వేయబడును. ఉదయకాల వేళ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం పారవేయబడే అనుభవంలో ఉన్నామా, ఫలించే అనుభవంలో ఉన్నామా ఆలోచన చేయాలి. యజమానుడు అడుగుతూ ఉన్నాడు, ద్రాక్ష తోటమాలిని అడుగుతా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
ఇదే మాట గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 7, 8, 9 వచనాలు గమనించినట్లయితే చూడండి, ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 7, 8, 9 వచనాలు గమనించినట్లయితే తోటమాలి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, యజమానుని ప్రాధేయపడతా ఉన్నాడు. 2024 అంతా అవకాశం ఇచ్చావు అయ్యా, 2025లో కూడా ప్రవేశాన్ని ఇచ్చావు, దయచేసి ఈ ఒక్క వారం, ఈ ఒక్క మాసం, ఈ ఒక్క దినం అవకాశం ఇన్నట్టుగా తోటమాలి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో చదవండి, ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు పండ్ల చెట్టు వెదకవచ్చుచూ ఉన్నాను గాని ఏమీ దొరకట్లేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను. దీని వలన, ఈ విశ్వాసి వలన, ఫలించని ఈ జీవితం వలన, సాక్ష్యము లేని ఈ జీవితం వలన, అపవిత్రత జీవితం కలిగిన ఈ జీవితం వలన, ఆధ్యాత్మికంగా మరణించినటువంటి ఈ జీవితం వలన ఈ నేల ఎలా వ్యర్థమైపోవలను. యజమానుని తోటమాలి ప్రాధేయపడుతున్నాడు. 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చావు, ఫలించలేదు, అయితే ఈ ఒక్క సంవత్సరం అవకాశమే. 9వ వచనంలో చదవండి ఏమంటున్నాడో, మరెక్కువగా ఫలించినట్టు ఈ సంవత్సర కాలం ఏం చేస్తానంటున్నాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఏమంట ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించివేయమని అతనితో చెప్పాను. యజమానుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, అయ్యా ఒక సంవత్సరం అవకాశమే, ఒక సంవత్సరం అవకాశమే, ఈ సంవత్సరం అంతా నేను తవ్వుతాను, కలుపంతా తీసేస్తాను, శ్రేష్టమైన ఎరువేస్తాను, ఫలించినా సరే ఫలించకుంటే నీ ఇష్టమయ్యా అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమైన దేవుని సన్నిధిలో ఆలోచన చేద్దాం. ప్రభు నిన్ను నన్ను లోకమనేటువంటి భయంకరమైన అరణ్యములో తిరుగుచున్న మనల్ని శ్రేష్టమైనటువంటి ఉద్యానవనమైనటువంటి మందిరంలో నాటాడు. ఆయన కొరకు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఫలాలు ఇవ్వాలని ఆయన ఆశపడి దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఫలించని చెట్టును గురించి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఈ 2025లో ఫలించే అనుభవంలోనికి వస్తున్నావా? ఫలించకుంటే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నదని యజమానుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆలోచన చేద్దాం. పారవేయబడుట మరణించిన జీవితానికి, సాక్ష్యం లేని జీవితానికి, అపవిత్రమైన జీవితానికి సాదృశ్యంగా కనబడుతుండగా మరి ఎన్ని సంవత్సరాలుగా యేసుక్రీస్తును నమ్ముకొని సంఘం అనేటువంటి ఉద్యానవనంలో నాటబడి ఫలించని అనుభవం ఉంటే పరీక్షించుకుందాం, ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. ప్రభు అవకాశం ఇచ్చాడు, 2025లో ప్రవేశించే అవకాశం ఇచ్చాడు. ఇంకనైనా జీవితాన్ని సరి చేసుకుందాం, ప్రభు కొరకు ఫలిద్దాం, దాటి వెళుదాం. రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎండిపోయే అనుభవం. రెండవ అనుభవం ఎండిపోయే అనుభవాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డారా, ద్రాక్షావళిలో ఎప్పుడైతే ఎండిపోయిన అనుభవం కనబడుతుందో ఆ ఎండిపోయిన దాన్ని ఏం చేయమంటున్నాడు, తీసి పారవేయమంటున్నాడు కదా. అయితే ఈ ఎండిపోయిన అనుభవం దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అనగా భక్తిహీనతకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఒక విశ్వాసి భక్తిహీనంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎండిపోయాడని అర్థం. లేదా ఒక విశ్వాసి ఎండిపోయాడంటే అర్థం ఏంటి? భక్తిహీనంగా ఉన్నాడని అర్థం. సరైన ప్రార్థనా జీవితం లేదు, సరైన వాక్య పఠనం లేదు, సరైన సహవాసం లేదు, భక్తిహీనంగా ఉన్నాడు అనగా ఎండిపోయిన అనుభవం. ఎండిపోయిన అనుభవం భక్తిహీనతకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. చూడండి, రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చెడిపోయిన దానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒక చెట్టు మొక్క ఎండిపోయిందంటే అర్థం ఏంటి? అర్థమైంది, చెడిపోయిందని అర్థం. ఒక మొక్క ఎండిపోయిందంటే అర్థం ఏంటి? మొక్క చెడిపోయిందని. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళ సంగతులు మరి ఎండిపోవటకు రెండవ సాదృశ్యమేమనగా చెడిపోయిన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. మరి ఎండిపోయిన మూడవ అనుభవం దేవునికి శిక్షకు సాదృశ్యంగా కనబడతా ఉన్నది. దేవుని శిక్షకు సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఎండిపోయిన జీవితం 3 సాదృశ్యాలు కనబడతా ఉన్నాయి. మొదటిదిగా భక్తిహీనతకు సాదృశ్యం, రెండవదిగా చెడుతనమునకు సాదృశ్యం, మూడవదిగా దేవుని శిక్షకు సిద్ధపడుతున్నటువంటి సాదృశ్యం ఎండిపోయిన అనుభవం. ఉదయకాలంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు తన శ్రేష్టమైన వనములో నిన్ను నాటాడు, మందిరంలో నిన్ను నాటాడు. దేవుని వాక్యం వింటున్నావు కానీ ప్రభు కొరకు ఫలించలేకపోతే అనుభవం భక్తిహీన అనుభవంగా కనబడతా ఉన్నది.
చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో మాటను జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం 16వ వచనంలో మాటను గమనించినట్లయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడో ఆలోచన చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో భాగాన్ని 16వ వచనంలో భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, చదివి సహాయాన్ని అందించండి. భక్తిహీనుల దీపము ఆరిపోవును. చదవండి. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. భక్తిహీనుల దీపం ఎలాంటిదంటమ్మా? ఆరిపోయినటువంటి దీపం. ఆరిపోయిన దీపం వెలుగుతుందా? మరి దేవుని కొరకు మందిరంలో వెలగాలని ప్రభు మనల్ని ఉంచాడు. మరి ఆరిపోయిన అనుభవం ఉంటే ఎలాగా కుటుంబాన్ని మనం వెలిగించుకుంటాం? వెలుగని అనుభవం మనలో ఉంటే ఎలాగా భర్తను మనం వెలిగించుకోగలుగుతాం? బాగా గమనించండి. ఒక దీపం ఉన్నది, ఆ దీపము వెలిగేదైతే అనేక దీపాలను వెలిగించగలదు. అంతేనంటారా? ఆ దీపమే ఆరిపోతే ఏ దీపాన్ని వెలిగించలేదు. కాబట్టి ఉదయకాల వేళ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వెలిగించే దీపం అనేక దీపాలను వెలిగించగలుగుతుంది. వెలిగించబడిన విశ్వాస అనేకులను వెలిగించగలడు. కాబట్టి ఉదయకాల వేళ సంగతులు ఆలోచన చేయాలి. ఎండిపోయిన జీవితం భక్తిహీనతకు సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. అనగా ఆరిపోయిన జీవితం. 16వ వచనం కూడా చదవండి. అది యోబు గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో భాగాన్ని చూసినప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఎండిపోవును, పైవారి కొమ్మలు నరికి వేయబడును. చూడండి, కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా, ఎండిపోయే అనుభవం, నరికి వేయబడే అనుభవం, ఎండిపోయే అనుభవం, నరికి వేయబడే అనుభవం, ఎండిపోయిన అనుభవం, పారవేయబడేటువంటి అనుభవం, అది భక్తిహీనతో సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తును నమ్ముకున్న మన జీవితంలో ఎంతగా మనం ఎండిపోయామో. ఎండిపోయిన ఎముకలనే ప్రభు జీవం పోశాడు. విశ్వాసంగా మనం ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ లోయలో ప్రకటించబడిన వాక్యాన్ని బట్టి, ప్రవక్తల మాటలను బట్టి ఎండిపోయిన ఎముకలే గడగడ వణికి జీవాన్ని పోసుకున్నాయి. ప్రేమైన దేవుని సంగమా, విశ్వాసులారా, ఆత్మీయ జీవితంలో ఎండిపోయి ఉంటే ప్రభు ఉదయకాలంలో అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎండిపోయిన అనుభవం భక్తిహీనతగా ఉన్నది. ఎలాగ మనం భక్తిహీనులమైతే కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించగలం? ఎలాగ భక్తిహీనతలో జారిపోతే ఏ విధంగా ప్రభు కొరకు మనం భర్తను సంపాదించుకోగలం? అనేకులకు మాదిరిగా మనం ఉండగలం. కాబట్టి ఆలోచన చేయాలి. ఎండిపోయే అనుభవం భక్తిహీనతకు సాదృశ్యంగా ఉన్నది. రెండవ మాటను చూద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1-2 వచనాలను గమనించినట్లయితే 37వ కీర్తన చెడుతనమునకు సాదృశ్యంగా కనబడతా ఉన్నది. కీర్తనలో 37వ కీర్తన మొదటి 2 చరణాలను గమనించినట్లయితే మాటను చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మస్తర పడకుము, వారు గడ్డి వలె ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. గడ్డి వలె ఎండిపోయేటువంటి అనుభవం గమనించాలి. క్రిస్మస్ రోజు బాగా పచ్చపచ్చగా కనబడతారు. జనవరి రోజు చాలా పచ్చపచ్చగా కనబడతారు. సంఘంలో అందరూ గుర్తించాలని కనబడతారు. ప్రత్యేకత గలవారుగా కనబడతారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కేవలం క్రిస్మస్కు జనవరి 1లకు మాత్రమే మనము కనబడే వారంగా ఉన్నామా? వికసించే వారముగా ఉన్నామా? పచ్చగా కనబడుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి. చెడుతనమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంగతులు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. ఎవరు? చెడ్డవారు, అనగా చెడుతనమును ప్రేమించువారు. ఎండిపోయే అనుభవం చెడుతనమునకు సాదృశ్యంగా అనగా చెడిపోయిన వారు ఎండిపోయిన జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నారు. ఆత్మీయతలో ఎండిపోయినటువంటి వారు, పచ్చదనం లేనటువంటి వారు, ప్రభు కొరకు ప్రకాశించలేని వారుగా కనబడతా ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. ప్రభు కొరకు ప్రకాశించాలని, ప్రభు కొరకు పచ్చగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దాటి వెళదాం. 3వ సంగతిని చూద్దాం. చూడండి, దేవుడు శిక్షించకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. ఎండిపోయే అనుభవం దేవుని శిక్షకు సాదృశ్యంగా కనబడతా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో భాగాన్ని గమనించినట్లయితే 17:10లో మాటను గమనించినట్లయితే ఏమంటున్నాడో చూడండి. మాటను ఆలోచన చేద్దాం. అది నాటబడినను
వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పాదులోనే ఎండిపోవును. ఎండిపోయిన అనుభవం చూడండి. బయటికి మాత్రం మొక్క ఉంది కానీ పాదులో ఎండిపోయిందట. పైన పచ్చగా ఉంటుందా? ఉండదు కదా. ఎక్కడ ఎండిపోయింది? దాని పునాదిలోనే ఎండిపోయింది కాబట్టి అది బయట పచ్చగా కనబడలేదు ప్రియులారా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నాం. అది నాటబడినను వృద్ధి పొందున అంటూ తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును, అది నాటబడిన పొదిలోనే ఎండిపోయి ఉన్నదట. పొదిలోనే, ఆదిలోనే విశ్వాసంలో ఎండిపోయినటువంటి అనుభవం, ఆదిలోనే పరిశుద్ధతలో పవిత్రతలో ఎండిపోయినటువంటి అనుభవం మరి ఈరోజు పచ్చగా ఎలా కనబడుతుంది? కాబట్టి పొదిలోనే ఎండిపోయినటువంటి అనుభవం, మరి ఎండిపోయిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి ఆదిలోనే ప్రభు కొరకు క్రమమైన వాడుగా, భక్తి గలవాడుగా, పరిశుద్ధతను, పవిత్రతను, నీతిని, నిజాయితీని ప్రేమించేవాడైతే ప్రభు కొరకు పచ్చని జీవితం గలవాడుగా, ఫలించే జీవితం గలవాడుగా ఉంటాడు. కానీ సరిచేసుకునే అనుభవం, పాపములు విడిచిపెట్టిన అనుభవం, పరిశుద్ధతను ప్రేమించే అనుభవం లేనివాడైతే ఎండిపోయిన అనుభవానికి సాదృశ్యంగా ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చెడుతనమునకు సాదృశ్యంగా చూశాం. దేవుడు శిక్షించుటకు సాదృశ్యంగా మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త, లూకా సువార్తల మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయం 9 చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో మాటను గమనించినట్లయితే, ఇప్పుడే చెట్టు గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది, అనగా శిక్షకు రెడీగా ఉన్నది, దేవుని శిక్షకు రెడీగా ఉన్నది అని అర్థం కదా. కాబట్టి విశ్వాసులమైన మనం ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఇప్పుడే ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును, అగ్నిలో వేయబడును. ఎండిపోయిన అనుభవం. ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎంతకాలమయ్యా యేసుక్రీస్తులోనికి మనం వచ్చి, ఎంతకాలమయ్యా యేసుక్రీస్తులో అంటు కట్టబడిన అనుభవం లేనివారుగా ఉన్నటువంటి మన జీవితం, అంటు కట్టబడుకుంటే మన జీవితం పారవేయబడేటువంటి అనుభవంలోకి వస్తుంది. అంటు కట్టబడుకుంటే మన జీవితం క్రీస్తులో అది ఎండిపోయిన అనుభవంలోనికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆలోచన చేద్దాం. ఎంతకాలముగా యేసును విడిచి మన భక్తిని సాగిస్తాం? ఎంతకాలము యేసును పక్కన పెట్టి మన ప్రయాణాన్ని, మన భక్తి యాత్రను మనం సాగిస్తాం? నాలో ఫలించని ప్రతి తీగ, నాలో అంటు కట్టబడని ప్రతి తీగ తీసి పారవేయబడినట్టున్నాడు. ఆలోచన చేద్దాం. ఆయన అంటు కట్టబడే అనుభవానికి మనం వచ్చేద్దాం. సరి చేసుకుందాం. యజమానుని ఉగ్రత మన మీదికి రాకమునిపే, యజమానుని తీర్పు మన మీదికి రాకమునిపే, దేవుని శిక్షకు మనము పాత్రలము కాకమునిపే మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. ఇంకొక సంవత్సరం అవకాశం. 2025 ప్రభు నిన్ను ప్రేమించి, మనల్ని ప్రేమించి ఇచ్చాడు. ప్రభు కొరకు ఫలిద్దాం, ప్రభు కొరకు వికసిద్దాం, ప్రభు కొరకు వెలుగుదాం. వాడిపోయిన జీవితం నుంచి, ఎండిపోయిన జీవితం నుంచి, బయట పారబోయేటువంటి అనుభవాల నుంచి ప్రభు కొరకు ఫలించాలని ప్రభు హెచ్చరిక చేస్తుండగా ఆలోచన చేద్దాం. సరి చేసుకుని ప్రభు కొరకు తీర్మానం చేసుకుందాం. దాటి వెళ్దాం. 3వ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అగ్నిలో పారబోయేటువంటి అనుభవం. 3వ విషయం ఏమనగా, మొదటి విషయాన్ని చూశాం కదా, బయట పారబోయేటువంటి స్థితి. 2వదిగా గమనించినట్లయితే ఎండిపోయినటువంటి స్థితి. 3వదిగా గమనించినట్లయితే అగ్నిలో పారవేయబడేటువంటి అనుభవం. అగ్నిలో పారవేయబడేటువంటి అనుభవం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో పారవేయబడుట అనగా దేవునికి దూషణకరంగా జీవించుట. ఏమిటంట? అగ్నిలో పారవేయబడుట అనగా దేవునికి దూషణకరంగా జీవించుట. యేసుక్రీస్తును నమ్ముకున్నాం. యేసుక్రీస్తు శరీరానికి, రక్తానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలో, రసంలో పాల్గొంటూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఏమున్నాయి చెప్పండి? దేవునికి దూషణకరమైనటువంటి జీవితాలు ఉన్నాయి. దేవునికి అవమానం కలిగించేటువంటి బ్రతుకులు ఉన్నాయి. దేవునికి నిందలు తెచ్చేటువంటి, దేవుని దూషించేటువంటి బ్రతుకులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు ప్రభు? అగ్నిలో పారవేయమంటున్నాడు. బాగా గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డారా. యేసుక్రీస్తును నమ్ముకున్నంత మాత్రాన భక్తి పరులం అయిపోలేదు. దినదినం భక్తిలో సాధకత ఉండాలి. దినదినము ప్రభు కొరకు మనము పునర్జీవించబడాలి. ప్రభు కొరకు అభివృద్ధిలోనికి రావాలి. సరి చేసుకునే అనుభవంలోనికి రావాలి. అప్పుడే ప్రభు కొరకు మనం ఫలించే వారముగా ఉంటాం. దేవుని దూషణకు
సాదృశ్యంగా కనబడతా ఉన్నది. అగ్నిలో పారవేయబడుతుండగా దేవునికి దూషణకరంగా జీవించుట అనే అనుభవం కనబడతా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు కొత్త నిబంధనలో, మిమ్మలను బట్టే కదా అన్నుల మధ్య నా నామం దూషణ పాలు అవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క నామానికి దూషణకరంగా మనం బ్రతుకుచూ ఉన్నామో అప్పుడు మనం ఎలాంటి వారమంట? అగ్నిలో పారవేయబడే అనుభవం గల వారంగా కనబడతా ఉన్నాం. అగ్నిలో పారవేయబడే అనుభవం, దేవునికి అవమానాన్ని తెచ్చే వారంగా, దేవుని దూషణ తెచ్చే వారంగా బ్రతుకుచూ ఉన్నామంటే అగ్నికి మనము నియమించబడ్డ వారం, అగ్ని కొరకే మనము భద్రం చేయబడ్డ వారం, అగ్నికున్న మన కొరకే భద్రం చేయబడిన అనుభవం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంగతులను బాగా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకులు కనబడతా ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి, ఆలోచన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మాటను గమనించినట్లయితే, ఒక కుటుంబం ఉన్నది, దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఎదగవలసినటువంటి కుటుంబం, దేవుని కొరకు ఎంతగానో ఫలించవలసినటువంటి కుటుంబం. కానీ ఆ కుటుంబంలో దేవునికి దూషణకరంగా బ్రతికినటువంటి మనుషులు ఉన్నారు. వారిని బట్టి దేవుని నామం అవమానం జరిగింది, వారిని బట్టి దేవుని నామం దూషించబడింది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో భాగాన్ని జ్ఞాపకం చేసుకుని ముగింపులోనికి వద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, హోప్ని చదవండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడిరి. దేవునికి నైవేద్యము చేయుట యందు ఏం కలిగిందంట? అసహ్యపడిరి. అసహ్యపడిరి ఎందును బట్టి చదవండి. ఆ యవ్వనులు కారకులైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. హోప్ని ఫీనెహాసులు దేవుని మందిరమునై వస్తున్నటువంటి స్త్రీల విషయమై, దేవుని ఆరాధించడానికై, దేవునికి బలి అర్పించడానికై వచ్చే స్త్రీల విషయమై అసహ్యమైన కార్యములు చేశారు, పాపము కార్యాలు చేశారు. వారు చేసిన కార్యములు దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నాయి? బహు గొప్పగా ఉన్నాయి. అగ్నిలో పారవేయబడేటువంటి అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నన్ను బట్టి మందిరంలో ఆత్మలు ఆటంకపరచబడుతున్నాయేమో, మందిరంలో అనేకులు చేర్చబడడానికి ఆటంకంగా ఉన్నామేమో, ఆత్మల క్షేమము కొరకై మనం ఆటంకంగా ఉన్నామేమో ఆలోచన చేయాలి. హోప్ని ఫీనెహాసులు దేవుని మహిమ చూడకుండా ప్రజలకు ఎలాగ ఉన్నారు చెప్పండి? అసహ్యంగా ఉన్నారు. అసహ్యంగా ఉన్నారు. మన ప్రవర్తన సంఘములో ఎవరికైనా అసహ్యంగా ఉందా? హోప్ని ఫీనెహాసుల ప్రవర్తన దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రజలకు అసహ్యంగా ఉంది. దేవుని సన్నిధిలో ధూపం వేసే వారికి అసహ్యంగా ఉంది. దేవునికి బలి అర్పించే వారికి అసహ్యంగా ఉంది. వారి పాపము దేవుని సన్నిధిలో బహు గొప్పగా కనపడతా ఉంది. మనుషులు చూడలేదనుకున్నారు, తండ్రి సేవకుడు అనుకున్నారు, తండ్రి ప్రవక్త అనుకున్నారు, తండ్రి భక్తిని బట్టి అతిశయించారేమో, తండ్రి భక్తిని బట్టి గర్వించారేమో. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగుతుంది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో కనబడవలసిన రోజు ఒకటి ఉంది, తప్పించుకోలేము. ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి తీగను నరికి ఎక్కడేయాలంట? అగ్నిలో పారవేయబడేటువంటి అనుభవం. ఫలించుకుంటే ప్రభు చూసినంత కాలం చూస్తాడు, అవకాశం ఇచ్చినంత కాలం ఇస్తాడు. 2024 సంవత్సరం వరకు నీ వయసు లెక్క పెట్టుకుందాం, మన వయసు లెక్క పెట్టుకుందాం. ఎన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, ఎన్ని మాసాల అవకాశం ఇచ్చాడు, ఎన్ని దినాల అవకాశం ఇచ్చాడు, ఎన్ని గంటల అవకాశం ఇచ్చాడు, ఎన్ని క్షణాల అవకాశం ఇచ్చాడు. మార్పు చెందకపోతే అగ్ని కొరకే మనము తీసిపెట్టబడి ఉంచాము అనే సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు అవుతాడంట. దేవుని మాటను తృణీకరించి, దేవుని మాటను పెడచెవిన పెట్టి, దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని మాటల చేత జీవితం సరిచేయబడకుండా ఉంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా. దేవుని మాటలు మనుషులను బ్రతికించగలిగినవి, దేవుని మాటలు మనుషులను బాగు చేయగలిగినవి. ఉదయకాల వేళ దేవుని మాట నీ హృదయాన్ని హెచ్చరిక చేస్తుండగా, నీ మనసును ప్రేరేపిస్తూ ఉండగా ఆలోచన చేయకుండా, తడువు చేయకుండా మార్పు చెందుదాం.
సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. తండ్రి, ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చావు. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నేను ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృప ప్రభువా. అయ్యో, నేను భక్తిహీనుడిగా కనబడతా ఉన్నాను, బలహీనుడిగా కనబడతా ఉన్నాను, సాక్ష్యం లేని వాడిగా కనబడతా ఉన్నాను, అపవిత్రునిగా కనబడతా ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన అనుభవం గలవాడిగా కనబడతా ఉన్నాను. నీ కృప నాకు అవసరం ప్రభువా. నీ కనికరం లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుందాం. ఇదే చివరి దినము కావచ్చు, ఇదే చివరి అవకాశం కావచ్చు. ఈరోజు నీది కావచ్చు, రేపు నీది కాకపోవచ్చు. అంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి మనుషుల జీవితాలు ఆలోచన చేద్దాం. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బ్రతుకులో ప్రభు కొరకు ఎలాగున్నా, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నాలో మీరు ఫలించాలంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తులో అంటు కట్టబడి ఈ శేష జీవితంలో నమ్మకంగా ఆయన కొరకు బ్రతికి, బలా నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన ఒకే ఒక జీవితంలో నా కొరకు మీరు నమ్మకంగా బ్రతికావని ప్రభు చేత మెప్పు పొంది, ప్రభు చేత దీవెనలు పొందేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొని అనుభవించి ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మంచి దాసుడు అనిపించుకొని పరలోక వారసులు అవడానికి దేవుడి కొద్ది తలంపులు మన కొరకు దీవించినట్లుగా ప్రార్థనలో కొనసాగుదాం. మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం, అమాయా ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం, ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకుందాం. ప్రభు, నా జీవితంలో 2024 గడిచి